నేను ఇవాళ గులాబీ మొక్క గురించి చెప్దాం అనుకుంటున్నానండి మీకు. ఎలాగ ప్రాపగేట్ చేస్తే ఇది బాగా ఎక్కువ పూలు ఇస్తుంది అనేసి. చూడండి, నాకు పచ్చి గులాబీ అంతా చెట్టు నిండా మొగ్గలు బాగా వచ్చాయన్నమాట. ఈ గులాబీ మొక్కలకి ఏమి మట్టి కలపాలి ఏంటి చెప్తాను. ఇదేంటంటే మనం 50% ఏమో కౌడంగు తీసుకోండి, ఒక 25% ఏమో కోకోపీట్, ఒక గుప్పెడు ఇసుక, మిగతాది మట్టి. ఇవి ఇలాగ కలిపేసేసుకున్నాం అనుకోండి. కొంచెం ఒక గుప్పెడు వేపపిండి కూడా వేయండి, ఎందుకంటే వేరుకి ఏదైనా కొంచెం తెగుల్లాగా అలాగ వస్తే కనుక పోతుంది. అందుకని అది కూడా వేయండి. ఇలా మట్టి కలిపేసేసుకుని పెట్టడం. మనం ఏంటంటే వారం వారం బియ్యం కడిగిన నీళ్ళు కానీ లేకపోతే ఏంటంటే పంచగవ్య చేసుకుంటాం కదా, పంచగవ్య వాటర్ కానీ ఇస్తూ ఉంటే కనుక ఇలాగ మంచిగా బడ్స్ వేసుకొస్తుందండి. ఎన్ని బడ్స్ చూడండి, చెట్టు నిండా బడ్స్ అన్నమాట. దీనికి మాత్రం కేర్ తీసుకుంటే సరిపోతుంది అనమాట. దీనికి ఏమీ పెద్దగా పేనుబంక తెగుళ్ళు అవేమీ రావండి. వస్తే కనుక చేతితో ఫస్ట్ తీసేసేయండి. ఇంకా ఉంటే కనుక కొంచెం మనం కుకింగ్ సోడా ఉంటుంది కదా, అది వాటర్లో కలిపేసేసి స్ప్రే చేసేస్తే పోతుంది. ఇంచుమించు అలా పోతుంది. అది పోకపోతే కనుక అప్పుడు నీ మా దాకా వెళ్దాం. ఇలా చిన్న చిన్న వాటితో ఫస్ట్ చూసి ట్రై చేసి, అంటే రోజు ఒకసారి చెక్ చేసుకుంటూ ఉంటే మనకు అర్థమైపోతుంది పోతుందా పోదా అనేసి అన్నమాట. ఇలాగ మంచిగా మొగ్గలు వస్తాయన్నమాట. మీరు ఒకసారి ఇలాగ ట్రై చేసి చూడండి. చూడండి, ఇది ఎర్ర గులాబీ కూడా ఎన్ని బడ్స్ వేసుకొచ్చిందో చూడండి. చాలా బడ్స్ మేడ మీద బాగా గాలి వేస్తుంది. ఇక్కడ మీకు ఏమైనా కదులుతున్నట్టుగా కనబడుతుందేమో. బడ్స్ కనబడుతున్నాయా అండి? మంచిగానే ఇలా ఎక్కువ బడ్స్ వేసుకొస్తుంది అన్నమాట, ఇలాగ ప్రాపగేట్ చేసుకుంటే.